1983 తర్వాత దాదాపు 20 ఏళ్లకు పైగా మనకి వరల్డ్ కప్ లేదు. కానీ ఆ తర్వాత ఒక్కడొచ్చాడు. అతని అడుగు పెడితే పిడుగుపోలేని శబ్దం, అతని చేతులు మెరుపు వేగానికి చిహ్నం. అతను గెలుపనే వేట మొదలు పెడితే విజయం సాధించాకే తిరిగి వస్తాడు. అలా కేవలం 6 సంవత్సరాల్లోనే 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. క్రికెట్ చరిత్రలో 300 మందికి పైగా కెప్టెన్సీ చేశారు. కానీ 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అతను ఛేదించలేని టార్గెట్ లేదు. అతను వికెట్లు వెనక ఉంటే ధైర్యం చేసి ముందుకెళ్లే బ్యాట్స్మెన్ లేడు. అతను క్రికెట్ వదిలి వెళ్లిపోయినా క్రికెట్ అతన్ని వదలలేదు. అతని పేరు వినిపించిన, అతని స్క్రీన్ పైన కనిపించిన అభిమానుల అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా పదాలు రావు. రాద్దామంటే పేజీలు సరిపోవు. అతని పేరు తలుచుకుంటే వచ్చే ఫీలింగ్, అతన్ని చూస్తే వచ్చే ఆనందం వర్ణించలేనిది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ద టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఇండియాకి ఫ్యూచర్ లో ఒక మంచి ఫినిషర్ రావచ్చు, ఒక మంచి కీపర్ రావచ్చు, ఒక మంచి కెప్టెన్ కూడా రావచ్చు. కానీ ఈ 3 ఒక్కడే చేయగలిగే ధోని లాంటి ప్లేయర్ దొరకడం మాత్రం అసాధ్యం.